తమకు రోజు రోజుకు జనాదరణ పెరుగుతున్న క్రమంలో జోగురామన్నకు ఓటింపై పట్టుకుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేందుకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. మణిపాల్ రెడ్డి అనే కార్యకర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను కేసీఆర్ కలిశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడనేందుకు తానున్నానని భరోసానిస్తున్న కంది శ్రీనివాసరెడ్డితో ఆదిలాబాద్ ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. జైనత్ మండలం లక్షిపూర్కు చెందినటువంటి మహిపాల్ రెడ్డి అనేటటువంటి ఒక కార్యకర్త పైన కేసు నమోదు చేసినటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించినటువంటి దాని పూర్వాపరాలు ఏంటి అనేటటువంటిది సార్ చెప్పండి. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఏ విధమైనటువంటి కేసు నమోదు చేయడం జరిగింది, అసలు దాని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి? లక్షింపూర్ గ్రామానికి చెందినటువంటి మహిపాల్ రెడ్డి గారి మీద అటెంప్ట్ టు మర్డర్, హత్యాయత్నం కింద సెక్షన్ 307 ని ప్రయోగించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబానికి ఇంతకు ముందే అనేక సంవత్సరాలుగా జోగురామన్న కుటుంబం అన్యాయం చేసింది. జోగురామన్న కొడుకు కలిసి మహిపాల్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారిని చంపేసిండ్రు అని వాళ్ళ మీద జోగురామన్న కొడుకు మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు 2018లోనే బుక్ అయింది. మహిపాల్ రెడ్డి గారి అన్నని తిరుపతి రెడ్డి గారిని పొట్టన పెట్టుకుంది జోగురామన్న కుటుంబం. ఇప్పుడు మహిపాల్ రెడ్డిని కూడా అంతమొందించేటువంటి కుట్ర జరుగుతున్నది. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఓడిపోతున్నటువంటి భయంతో ఎమ్మెల్యే జోగురామన్న ఈ కుట్రలకు తెరలేపిండు. ఇప్పుడే కాదు, ఈ 15 సంవత్సరాలల్లా ఎమ్మెల్యే జోగురామన్న ఈ విధంగానే ప్రశ్నించినటువంటి నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టియడం, హత్యాయత్నం కింద కేసులు పెట్టియడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద కేసులు పెట్టిస్తూ కార్యకర్తల్ని, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. 15 సంవత్సరాలుగా జోగురామన్న ఇదే వ్యూహాన్ని రచిస్తున్నాడు, ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాడు. జోగురామన్న 15 సంవత్సరాల నుంచి 4 సార్లు గెలవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా కేసులు బనాయించి జైల్లో వేయడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనగదొక్కడమే అని ఆదిలాబాద్ ప్రజలందరికీ గుర్తే. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. మహిపాల్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు పెట్టడం ముమ్మాటికి ఇది అక్రమ కేసే. పోలీసులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే జోగురామన్నతో కుమ్ముక్కు కాకండి. మేము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నాం. అటెంప్ట్ మర్డర్ ఏ విధంగా పెడతారు, దానికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాల్ని ఎలక్షన్ కమిషన్ ముందు పెడతాం. న్యాయస్థానాల్లో కూడా పోరాడతాం. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు భరోసాగా నేనుంటా, మీకు భరోసాగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. రేపు రాబోయేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే. 1కి 10 వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు నైరాశ్యానికి, నిరాశకు, నిస్పృహకు లోను కావద్దు. ఎమ్మెల్యే జోగురామన్ ఇంకా 30 రోజులే ఉంటాడు. 30 రోజుల తర్వాత ఎమ్మెల్యే జోగురామన్ ఉరికిచ్చి ఓడించడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటమి భయంతోనే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించి ఈ రోజు జిల్లా జైలుకి తరలించడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మీరు అన్న విధంగా చూస్తే రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కోణంలో చూస్తే ఇంకా కాంగ్రెస్ కార్యకర్తల పైన ఇంకా అక్రమ కేసులు ఉంటాయనేటటువంటి ఏదైనా ఆలోచన, అభిప్రాయం ఏదైనా ఉందా? ఎమ్మెల్యే జోగురామన్న ఉన్నాడంటేనే అక్రమ కేసులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉక్కు పాదంతో అణిచివేసి, ఇనుప సంఖ్యలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఇండ్లల్లో నుంచి రానియకుండా జోగురామన్న కొంతమంది పోలీస్ అధికారులతో కుట్ర పన్నిండి అనేది స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము తప్పకుండా దాన్ని డైరెక్ట్ గా, మాకు ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఈసీ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. అన్ని సాక్ష్యాధారాలని ఎలక్షన్ కమిషన్ కు, ఈసీకే ఇస్తాం. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఎమ్మెల్యే జోగురామన్నతో కుమ్ముక్కైనటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ మీద ఖచ్చితంగా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఎమ్మెల్యే జోగురామన్న ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలకు ఎలక్షన్ల టైంలా, ఎన్నికల టైంలా తెరలేపడం సర్వసాధారణం. గత 4 ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే జోగురామన్న ఇటువంటి కుట్రలు చేసి కాంగ్రెస్
పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి ఇండ్లలో నుంచి రాకుండా భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వ్యవస్థను వాడి గుండాల రౌడీల వ్యవస్థను వాడి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని పోలీసు వాళ్ళ చేతిలో ఆదిలాబాద్ ప్రజలందరూ అనుకుంటున్నారు పోలీసు వాళ్ళ చేతుల టోపీ మాత్రమే ఉన్నది వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి నుంచి లాఠీ జోగు రామన్న కొడుకు మహేందర్ ఎప్పుడో గుంజుకున్నారని అంటున్నారు నిన్న ఎమ్మెల్యే జోగు రామన్న కొడుకు జోగు మహేందర్ జైనత్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఈ కేసుని నమోదు చేసినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు మాకున్నాయి అవి ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ సమర్పించబోతున్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే జోగురామన్ ఇటువంటి అనేక కుట్రలు కుతంత్రాలకు తెరలేస్తాడు ఈ 40 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎన్ని కేసులు జోగురామన్న పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నైరాశ్యం నింపలేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెబ్బుల్లాగా పోరాడతారు ఎమ్మెల్యే జోగు రామన్న మీద ఇంకా 1000 రెట్ల బలంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోగు రామన్న ఉక్కు సంఖ్యలను తెంచుకొని ఆదిలాబాద్ ప్రజలకు విముక్తి కల్పించబోతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నేను భరోసా ఇస్తున్నా మీరేం భయపడాల్సిన పని లేదు మహిపాల్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు నేను ఇప్పుడే లాయర్ని పెట్టి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం హైకోర్టులో దీన్ని బెయిల్ కోసం పిటిషన్ వేయబోతున్నాం ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గారు బయటకు వస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ జోగు రామన్న అన్యాయాల్ని బొందబెట్టడం గోరి పెట్టడం ఖాయం ఇది మొత్తానికి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ పార్టీ ఎదుగుదలను రోజు రోజుకు జనాల్లో పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక ఓటమి భయంతోనే ఈ విధమైనటువంటి కుట్రలకు స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తెరలేపారని చెప్పి పేర్కొంటూనే కొంతమంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే జోగురామన్నకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని చెప్పి పద్ధతి మార్చుకోనట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్లపైన చర్యల కోసం ఈసీకి కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడబోమని చెప్పి రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననేటటువంటి భరోసాని కల్పిస్తూనే ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యతను తాను తీసుకుంటాననేటటువంటి ఒక భరోసాని ఇస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నుండి కెమెరా పర్సన్ అవినాష్తో రాజశేఖర్ జోషి అమ్మా న్యూస్.